హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రేపు మనకి వచ్చేసి వార్ 2 ఇంకా కూలీ 2 రిలీజ్ అవబోతున్నాయి. ఈ జస్ట్ వీడియో 2 మూవీస్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ హెల్తీ కంపారిజన్ మాత్రమే. ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఏ మూవీకి ఎంత హైప్ ఉంది, ఇవే మాట్లాడుకుందాం. జస్ట్ జస్ట్ హెల్తీ కంపారిజన్ మాత్రమే. ఫ్యాన్ వార్ కాదు, కొట్టేసుకోకండి జనాలు. అందరూ అన్ని 2 సినిమాలు చూద్దాం, 2 సినిమాలు హిట్ అవ్వాలి, 2 సినిమాలకి మంచి కలెక్షన్స్ రావాలి. ఇదే మన కోరిక. ఎవరి హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం వార్ 2 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వార్ 2 ట్రైలర్ చూసాక మనకి అనిపించింది ఏంటంటే, ట్రైలర్లో కొత్తగా ఏం లేదు. టిపికల్ యష్ రాజ్, ఐ మీన్ దిస్ స్పై యూనివర్స్ అని చెప్తున్నారు కదా, స్పై యూనివర్స్ అన్ని ట్రైలర్స్ అలాగే ఉన్నాయి, ఇది అలాగే ఉంది. సేమ్ ట్రైలర్ చూసేసరికి ఒక ట్రైన్ సీక్వెన్స్, ట్రైన్లోనే ఒక చేస్ సీక్వెన్స్, ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక సాంగ్, స్కిన్ షో, మొత్తం ఎక్కడ మనం టైగర్ జిందాహే నుంచి ఏక్తా టైగర్ నుంచి ఏక్తా టైగర్ అవనివ్వండి, వార్ అవనివ్వండి, పఠాన్ అవనివ్వండి, ఏ ట్రైలర్ చూసినా సరే సేమ్ ట్రైలర్ కట్. ఆ 4-3 యాక్షన్ సీక్వెన్స్లు, ఒక పాట, ఒక హీరోయిన్ చిన్న క్యామియో ఉంటుంది. దాని తర్వాత సమ్వాట్ సేమ్ ఉంటుంది. కాకపోతే సేమ్ ఉంటుంది కాకపోతే ఈ వార్ 2 ట్రైలర్లో ఏదైతే ఉందో ఏముందంటే, విలన్ చూపించలేదు మనకి. జస్ట్ విలన్ చూపించలేదు. మిగతాదంతా ట్రైలర్ అంతా హృతిక్ రోషన్ కానీ మన ఎన్టీఆర్ అన్న కానీ ఉన్నారు అంతే. నాకైతే ఎందుకో ట్రైలర్ చూసిన తర్వాత కొత్తగా ఏం కనిపించలేదు. టిపికల్ బాలీవుడ్ మసాలా మూవీ లాగే ఉంది. బట్ ఇంకో సైడ్, అట్ ద అదర్ సైడ్ ఏముందంటే, మనకి కొంచెం కొత్తగా ఉంటుందేమో, కొత్త డైరెక్టర్ కాబట్టి. అంటే ప్రీవియస్ వార్ ఫ్రాంచైజెస్ చూస్తే మనకి వేరే డైరెక్టర్ ఉన్నారు, దీనికి మాత్రం అయాన్ ముఖర్జీ వచ్చారు. ప్రీవియస్ మూవీస్ వచ్చేసరికి సిద్ధార్థ్ ఆనంద్, మన పఠాన్ కానీ ఫైటర్ కానీ ఇంకొక ఐ థింక్ 1 or 2 మూవీస్ తీస్తారు. సేమ్ టెంప్లెట్ ఉంటుంది. ఇందులోని కొంచెం మారొచ్చు. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ వచ్చేసి ప్రీవియస్ మూవీస్ చూస్తే బ్రహ్మాస్త్ర, ఈ జవానీ హే దివానీ ఇలాగా కొన్ని సినిమాస్ తీశారు తను. ఇట్స్ ఓకే, ఓకే మూవీస్ అన్ని బాగానే ఉంటాయి. బట్ ఫస్ట్ టైం ఒక యాక్షన్ మూవీని హ్యాండిల్ చేస్తారు కదా, తన విధంగా ఎలా హ్యాండిల్ చేస్తారో మనం ఒకసారి చూసుకోవాలి. అండ్ అసలు సినిమాకి మెయిన్ హైప్ క్రియేట్ చేసింది ఎవరు అంటే, ప్రీవియస్లీ మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నా ముందు కియారా పాప్ సీన్లు కొన్ని మనకి కొంచెం హైప్ క్రియేట్ చేసే జనాల మధ్యలోనే. బట్ మొన్న వచ్చిన న్యూస్ ఏంటంటే, కియారా పాప సీన్ ని సిబిఎస్ఈ వాళ్ళు డిలీట్ చేశారు. ఓకే, పర్లేదు, ఫీల్ అవ్వకండి. సినిమా బాగుంటుంది. కియారా పాప సీన్లు కట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత కొంచెం సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. బట్ చూద్దాం ఏమవుతుందో. నేనైతే సినిమాకి వెళ్తాను, కన్ఫర్మ్గా వెళ్తాను. మనం 2 సినిమాలకి వెళ్తాను, ఈ సినిమాకి కూడా వెళ్తాను. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే, ఈ సినిమాకి నేను హైప్ అయితే పిచ్చలోలో పెట్టుకుంటాను ప్రస్తుతానికి. ఆ పిచ్చలోలో కూడా ఎందుకు పెట్టుకుంటున్నాను, దాని తర్వాత కొంచెం ఏమి నేను ఎక్స్పెక్టేషన్ చేస్తాను కొంచెం ముందు చెప్తాను. ముందు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. ప్రీ రిలీజ్ ఈవెంట్లోని కొన్ని మంచి మీమ్ టెంప్లెట్స్ ఇచ్చాడు మన తుమ్ముడు, బాగా కొంచెం వైరల్ అవుతుంది. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాకు నచ్చింది ఏదైతే ఉంది ఏముందంటే, మన ఎన్టీఆర్ అన్న స్పీచ్, అత్తరగొట్టాడు స్పీచ్. జస్ట్ అలాగా డెడ్ హైప్ ఉన్న సినిమాని అలా లేపాడు అనమాట. కొంచెం అలాగా నిజంగా చెప్తున్నాను కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్లోని ఎన్టీఆర్ అన్న స్పీచ్ వల్ల వచ్చిన హైప్ చాలా బాగుంది. నిజంగా ఎన్టీఆర్ అనే స్పీచ్ విన్న తర్వాత సినిమా ఇంకా ఎక్కువ చూడాలనిపిస్తుంది నాకు. బట్ అట్ ద అదర్ సైడ్ నాగవంశీ గారి స్పీచ్, నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద పలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న స్పీచ్ వల్ల మనం ఎంతైతే ఎలివేట్ అయ్యి ఎంతైతే మనం సినిమా చూద్దాం అనుకుంటామో, ఒకసారి నాగవంశీ గారి స్పీచ్ చూస్తుంటే ఏటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, మనకి ఇవేటి మనం ఒక సైడ్ ఏమొచ్చి సినిమా బిజినెస్ అంటారు, ఇంకోటి ఏమొచ్చి సినిమాని మనం చంపేస్తున్నాం అంటారు, ఇంకోటి సైడ్ ఏమొచ్చి సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్, అది ఇది చూడాలి అంత చూడాలంటారు, ఇంకొక సైడ్ ఏమొచ్చి మనకి హిందీ నెట్ కన్నా మన నెట్ 1 రూపీ ఎక్కువ పెట్టాలంట. నాకు ఇది అసలు ఇది ఏటో అర్థం అవ్వట్లేదు. బిగ్ బాస్ టాస్క్ ఇస్తున్నారు నాకు. మీరు ఎమోషన్తో కాకుండా లాజిక్గా ఆలోచించండి. హిందీ ఆడియన్స్ ఎంతమంది మొత్తం, అంటే హిందీ స్పీకింగ్ అన్ని స్టేట్స్ కలిపి ఒక 76 కోట్ల మంది, నియర్లీ 76 కోట్ల మంది. మన తెలుగు ఆడియన్స్ మాత్రమే ఎంత ఉన్నాం, ఒక 9,60,00,000 ఎంతమంది, రౌండ్ ఫిగర్ 10 వేసుకుందాం, 10 కోట్ల మంది ఉన్నారు. అంటే అంతమంది చూసిన దానికన్నా మనం ఎక్కువ చూసేయాలి, ఎక్కువ చూసేయాలి, ఎక్కువ కలెక్షన్లు ఇచ్చేయాలి. అంటే మనం 8 మంది ఉన్నాం కాబట్టి టికెట్ హైక్లు
మరి ఎక్కడ చూసినా సరే 3,500, 5,500 ఎందుకబ్బా డబ్బింగ్ సినిమాకి? నాకు రియల్లీ అనిపిస్తుంది. ఇది వార్ 2 కోసమనే కాదు, కూలీ కోసం కూడా చెప్తున్నా. కూలీ కూడా సేమ్. హైదరాబాద్, మన ఆంధ్ర, తెలంగాణ టికెట్లు చూస్తే 300, 400, 500 ఎందుకబ్బా 300, 400, 500? నేను అందులోని స్పెషల్‌గా నాగవంశీ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీరు మంచి ప్రొడక్ట్ ఇస్తాము. దానికి తగ్గట్టు టికెట్ రేట్ ఉండదని చెప్పట్లా. మేము ఏది చూ మేము ఇస్తాము ఒక సినిమా. దాన్ని మేము పెట్టిన టికెట్ రేట్‌తో మీరు చూసేయాలి అంతే. ఏటిది నాకు అసలా అర్థం అవ్వట్లేదు నాకు. 500 అంటే మీకు 500 కింద నంబర్స్ తెలీదు అనిపిస్తుంది నాకు. కానీ ఈ సినిమా గురించి ఎవరు ఎంత మాట్లాడుకున్నా సరే, నాగవంశీ గారి స్పీచ్ వల్ల కొద్దో గొప్ప నెగెటివ్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఈ సినిమా మీద. కానీ మనం కూడా ఒకసారి ఆలోచించాలి. వీళ్ళు 400, 500 పెట్టేసి సేమ్ రొటీన్ స్టోరీలు తీసుకొస్తున్నారు అంటే, ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఏంటిది ఇది అని. దేన్ని ఎంకరేజ్ చేస్తామని. ఇంకోటి ఏంటంటే, నాకు సినిమాలో కొత్తగా ఏమీ ఉండదు అనిపిస్తుంది వార్ 2లో. స్పీకింగ్ ఫ్రాంక్, నిజాలు మాట్లాడుకుంటుంటే, నాకు తెలిసినంత వరకు సినిమాలో ట్రైలర్ చూసిన తర్వాత, సినిమా కాదు ట్రైలర్ చూసిన తర్వాత మనకేం కొత్తగా ఉండాలనిపించట్లేదు. ఒక ట్రైన్ సీక్వెన్స్ వార్‌లోనే ఉంది, పఠాన్‌లోనే ఉంది, టైగర్‌లోనే ఉంది. సేమ్. ఒక కార్ చేస్ సీక్వెన్స్, ఫ్లైట్‌లో, ఒక ఎయిర్ కాంబాట్ ల్యాండ్ ఫైట్. 'ఏక్తా టైగర్‌లోనే' ఉంది. మళ్ళీ 'పఠాన్‌లోనే' ఉంది. మళ్ళీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ చూద్దాం. ఐస్ ఫైట్ అంటున్నారు మరి. ఐస్ ఫైట్ అంటున్నారు. చూడొచ్చు మరి ఏముంటుందో చూడాలి. ఒకసారి దాని తర్వాత నాకైతే ఒకటి అనిపిస్తుందండి. మన హీరోకి ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటది. హృతిక్ రోషన్‌కి ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటది. కియారా బాబు వచ్చిన తర్వాత 2 సీన్‌లు ఉన్న తర్వాత పాట ఉంటది. దాని తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ కొట్టుకుంటారు. దాని తర్వాత కియారా పాప ఏజెంట్ అని మన హృతిక్ రోషన్‌కి తెలుస్తది. దాని తర్వాత ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ మిషన్ మీద వెళ్తారు. మిషన్‌లోని వాళ్ళకి తెలిసేది ఏంటంటే ఇద్దరు ఒకే మిషన్ మీద ఉన్నారని. ఇద్దరు కలిసి లాస్ట్‌లో చంపేస్తారు విలన్ని. ఇదే స్టోరీ. నాకు తెలిసినంత వరకు. దిస్ ఈజ్ మై బోల్డ్ ప్రిడిక్షన్ అంతే. ఇదే స్టోరీ ఉంటదని నేను చెప్పట్లా. నాకు తెలిసినంత వరకే ఇది ఉంటది స్టోరీ. పైగా మొన్న న్యూస్ వచ్చింది ఏంటంటే బాబీ డియోల్ సినిమాలో ఉన్నాడంట. నేనే ఆలోచించాను. నాకు ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా అనిపించింది. ఇదే ఉంటదేమో అని. సో దిస్ ఈజ్ అబౌట్ వార్ 2. నాకు ఎలాగుందంటే, నాకైతే నా ఎక్స్పెక్టేషన్ అయితే చాలా తక్కువనే అండి వార్ 2 మీద. సినిమా అయితే చూస్తా. చూసిన తర్వాత చూడటం మన బాధ్యత అనుకుందాం అంతే. సరే, ఎవరి హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకుందాం ది తలైవర్, కూలీ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్రైలర్ మేము రియాక్షన్ వీడియో చేసాం. ఇక్కడ కార్డ్స్లోనే ఇస్తాం. నెక్స్ట్ పక్కన లాస్ట్లో కూడా మీరు నొక్కి చూసేయచ్చు పైన. కూలీ ట్రైలర్ ఎలాగుంది అనిపిస్తే టిపికల్ లోకేష్ కనకరాజ్ ట్రైలర్ అది. నేను టిపికల్ లోకేష్ కనకరాజ్ ట్రైలర్ ఎందుకంటానంటే, మీరు ఏ ట్రైలర్ చూడండి, లోకేష్ కనకరాజ్ ప్రీవియస్ మూవీ చూడండి, అన్ని చూడండి, ట్రైలర్లో పెద్దగా ఏమి ఉండదు. పెద్ద షార్ట్లు కానీ, పెద్ద పెద్ద సీన్లు కానీ, పెద్ద పెద్ద డైలాగులు కానీ ఏమీ ఉండవు. జస్ట్ సటల్గా స్మూత్గా వెళ్తుంది. ట్రైలర్ కూడా పెద్ద ఎక్స్ట్రాడనరీ ట్రైలర్ అది ఇది కాదు. జస్ట్ హెల్దీ కంపారిజన్ చెప్పాను కదా. వార్ 2 ట్రైలర్ మీద పోలిస్తే ఈ ట్రైలర్ బాగుంది. అది కూడా వార్ 2తోనే ఎందుకు పోలుస్తున్నారా ప్రీవియస్ మూవీతో పోల్చొచ్చు అంటే, సేమ్ డే రిలీజ్ అవుతున్నాయి కదా అందుకు. జస్ట్ హెల్దీ కంపారిజన్. వార్ 2 మీద ఒక 10% ఎక్కువ బాగుంది కూలీ ట్రైలర్, అంతే తప్ప అవుట్ స్టాండింగ్ ట్రైలర్ అయితే మాత్రం చెప్పను. కూలీకి ఎందుకు ఇంత హైప్ వచ్చింది, ఎందుకు ఇంత వచ్చిందంటే తర్వాత చెప్తాను. కొంచెం ముందు డిస్కషన్ చేసుకుందాం అసలు ఏమవుద్ది ఏంటి ఈ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. కూలీ ట్రైలర్ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే, మనకి ఇంకా తెలీదు ఆ స్టోరీ ఏంటి, దేని గురించి. అది ప్రీవియస్లీ మన లోకేష్ కనకరాజ్ సినిమాలు చూస్తే మనకి అర్థమవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఓకే దీని మీద స్టోరీ. విక్రమ్ ట్రైలర్ చూస్తే ఓకే మా అంతా డ్రగ్స్ చుట్టూ తిరుగుతుంది, ఖైదీ మనకు తెలుసు. ఆ ట్రైలర్ చూస్తే ఓకే ఇలాగా డ్రగ్స్ ఇదంతా ఓకే. కానీ కూలీ ట్రైలర్ చూసిన తర్వాత మనకి ఏం తెలిసిందంటే, మనకి అసలు దేని గురించి అసలు చెప్పలేదు. మనకి తెలిసిందంతా ఏంటంటే, ఒక అండర్ గ్రౌండ్ ప్రీవియస్ డానో ఏదో ఇన్ని ఇయర్స్ సైలెంట్ గా ఉన్నాడు, దాని తర్వాత యాక్టివ్ అయ్యాడు, తనే కూలీ మన రజనీకాంత్ అని. బట్ ఆ డాన్ ఏం చేశాడు అసలు, దేని గురించి తిను అండర్ గ్రౌండ్ నుంచి పైకి వచ్చాడు, దాని తర్వాత ఏటి, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్ ఉన్నాయి. మనం అన్ని థియేటర్లోనే చూడాలి. అర్థమైందిలే, అన్ని ఆల్లోనే అంటావు. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఫ్యాన్స్ స్పెక్యులేషన్స్ ఏంటంటే, మన కిషోర్ గారు కూడా అన్నాడు, నేను కూడా పట్టించుకోలేదు ఆ టైంలో. కానీ ఇప్పుడు కిషోరే కాదనమాట, మన కిషోరే కాదు, చాలా మంది అదే అంటున్నారు. మేబీ టైం ట్రావెల్ అయి ఉండొచ్చు. సత్యరాజ్ గారి ఆ ట్రైలర్లో కూడా చూసాం, సత్యరాజ్ గారు ఏదో లీవర్స్ తీసుకుంటున్నారు, ఎలక్ట్రిసిటీ సంథింగ్ అది అందులో అవుతుంది. బట్ చాలా మంది ఇదే అంటున్నారు. దాని తర్వాత లోకేష్ కనకరాజ్ గారు కూడా
సేమ్ ఇదే చెప్పారు, ఇది టైం ట్రావెల్ మూవీ కాదని చెప్పేసి. కానీ లియో టైంలో టైం ట్రావెల్ మూవీ కాదన్నారు, దాని తర్వాత ఎల్సీయూ కాదన్నారు. బట్ మన లియో టైంలో కూడా అదే చెప్పారు లోకేష్ గారు. మీన్ ఇది ఎల్సీయూ కాదన్నారు. లాస్ట్లో మనకి ఎల్సీయూ కరెక్షన్ పెట్టారు, అది వేరే విషయం. బట్ ఇది టైం ట్రావెలా కాదా అంటే నాకు తెలిసినంత వరకు టైం ట్రావెల్ కాదని అనిపిస్తుంది. కానీ ఫ్యాన్ థియరీస్ అంటే చాలా మంది అదే అంటున్నారు. బట్ చూడాలి, నాకు తెలిసినంత వరకు సైఫై జోనర్ అయితే అయ్యి ఉండొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు టైం ట్రావెల్ కాదు. ఐ మీన్ నాకు తెలిసినంత వరకు ఇది గోల్డ్ స్మగ్లింగ్ మీద మూవీ అయినా అయ్యి ఉండొచ్చు, సంథింగ్ ఇంకా వేరేది ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఇంకోటి మెయిన్ హైప్కి రీజన్ ఏదంటే మనకి సినిమాలోనే అసలు ఎవరి క్యారెక్టర్స్ ఏవో తెలియదు. హ్యూజ్ కాస్ట్ ఉంది, హ్యూజ్ కాస్ట్, ఒకరో ఇద్దరు కాదు. మనకి తెలిసినంత వరకు ఏంటంటే రజనీకాంత్ కూలీ ఇంతే తెలుసు, ఒక అండర్ గ్రౌండ్ డాన్, అది కూడా కన్ఫర్మ్ కాదో తెలియదు, తెలిసింది ఇంతే. నాగార్జున మెయిన్ విలన్ అంటారు, ఓకే నాగార్జున మెయిన్ విలన్ అయితే సత్యరాజ్ ఎవరు, శోభిన్ సహీర్ ఎవరు, ఉపేంద్ర ఎవరు, ఆమీర్ ఖాన్ ఎవరు, ఇంకా ఇంతమంది ఉన్నారు, శృతి హాసన్ ఎవరు. ఇంకా మీరు ట్రైలర్లో చూస్తే మన మౌనిక రెబేకా జాన్ ఉంది, తనకి ట్రైలర్లో ఒక సింగిల్ జాడ్ పడింది, నాకు కూడా ట్రైలర్ 4 సార్లు చూస్తే కానీ కనిపించలేదు ఆవిడ. ఇంకా కన్నడలో ఒక యాక్ట్రెస్ ఉంది, వీళ్ళ ఇంతమంది ఉన్నారు. అసలు ఎవరో ఎవరో ఏటి అసలు, అసలు ఈ క్యారెక్టర్కి అంత టైం ఉంటుందా, ఆ క్యారెక్టర్కి అంత ఇది ఉంటుందా? ఎందుకంటే ఇన్ని మందిని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకరికి టైం ఎక్కువ ఇచ్చి ఇంకోటి టైం తక్కువ ఇచ్చేసరికి సినిమా ఫిట్ అవ్వదు. ఇప్పుడు నాగార్జున గారికి ఎక్కువ సీన్లు ఇచ్చిన తర్వాత శోభన్ సైర్ గారికి తక్కువ సీన్లు వచ్చాయి అనుకోండి, మన తెలుగు వాళ్ళకి సాటిస్ఫై గానే ఉంటుంది. కానీ మలయాళం వాళ్ళకి ఏంటంటే ఇదే ఎంత చిన్న రోల్కి ఎలా తీసుకున్నారు, సమ్వాట్ ఫిక్స్ చేయలేరు అనమాట. ఇంత ఇంతమందిని తీసుకొని ఇంత సినిమా తీసేసరికి స్క్రీన్ టైమ్స్ సరిపోవు. కానీ దాన్ని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ఇంకోటి వచ్చేసరికి లోకేష్ కనకరాజ్ ఇంకా సైఫై జానర్ అనేది మనకు ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. మనం లోకేష్ కనకరాజ్ మూవీస్ అంటే కొంచెం డార్క్ థీమ్, అంటే కొంచెం సినిమా మొత్తం డార్క్ గా గోర్ గా వైలెంట్ గా ఉంటది. ప్రీవియస్ మూవీస్ అన్ని నగరం కానీ, ఖైదీ కానీ, విక్రమ్ కానీ, లియో కానీ, మాస్టర్ కానీ అన్ని కొంచెం డార్క్ థీమ్ గా, కొంచెం మరీ అంత బ్రైట్ గా ఉంటాం మూవీస్. కానీ ఇది కూడా మీకు సినిమాటోగ్రఫీ బ్రైట్ గా లేదు, డార్క్ గానే ఉంది. కానీ సైఫై జోనర్ అంటారు, సైఫై జోనర్ లో ఏ జోనర్కి వస్తుంది? సైఫై జోనర్ లో మనకి బోల్డ్ ఉన్నాయి. ఇది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కూడా సైఫై వస్తుంది, మన స్పెక్యులేషన్స్ ప్రకారం టైం ట్రావెల్ సైఫై వస్తుంది. మళ్ళీ ఇంకేదైనా కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారా తెలీదు. నాకు తెలిసినంత వరకు ఇందాక హైప్ గురించి చెప్తున్నాను కదా, ఇది కూడా ఒక హైప్కి ఒక రీజన్. ఎందుకంటే ట్రైలర్ చూస్తే మనకు స్టోరీ తెలియదు, దాని తర్వాత సినిమాలో ఎవరో ఏంటో తెలియదు. అందులోని రజనీకాంత్ గారి సినిమా, తలైవర్ సినిమా అంటే నార్మల్ గానే పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ అయిపోతారు. కానీ అందులోని లోకేష్ కనకరాజ్కి ప్రీవియస్లీ ఎల్సీయూ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి పిచ్చ హైప్ పెరిగింది. అందులోని ఇంకా సోల్ హ్యాండెడ్ గా హైప్ ని హ్యాండిల్ చేస్తున్నది ఎవరు అంటే ఇట్స్ నన్ అదర్ దన్ అనిరుద్ రవిచంద్రన్. అనిరుద్ రవిచంద్రన్ సినిమాని లేపినంత ఎక్కువగా ఎవ్వరూ లేపలేరు, ఒకళ్ళు లేపలేరు. ఇంకా చెప్తున్నాను కదా, సినిమాకి అంత హైప్ వచ్చిందంటే మెయిన్ రీజన్ అనిరుద్ రవిచంద్రన్. మీరు చెప్పొచ్చు లోకేష్ కనకరాజ్ ఉన్నారు, తలైవర్ ఉన్నారంటే వెళ్తాయి, కానీ స్టాండ్ మెయింటైన్ అవ్వవు అవి. ఇప్పుడు ఒక సైడ్ వార్ 2 లాంటి పెద్ద సినిమా వస్తుంది, ఇంకొక సైడ్ కూలీ. క్లాస్కి వచ్చేసరికి మనకి మన దాన్ని ఏమంటారు, ప్రమోషన్స్ ఎంత బాగా చేసుకోవాలంటే మీకు ఎక్కడ మీరు డౌన్ అని ఫీల్ అవ్వకూడదు, సినిమా ఎక్కడ కింద పడకూడదు, మెయింటైన్ చేసుకుంటూ రావాలి రిలీజ్ వరకు. అనిరుద్ అండ్ కూలీ టీమ్ ఏం చేశారంటే ఒక సైడ్ వార్ 2 నుంచి పోస్టర్స్ వస్తున్నాయి, మీరు కరెక్ట్ గా గమనిస్తే పోస్టర్స్ కానీ అప్డేట్స్ కానీ వచ్చే టైంలోనే ఇట్ సైడ్ అనిరుద్ ఒక బ్యాంగర్ వదులుతున్నాడు. ఇట్ మే బి చికిత, ఇట్ మే బి మోనికా, ఇట్ మే బి పవర్ హౌస్. ఇటు సైడ్ నుంచి వచ్చే ప్రతి ఒక్కదానికి అటు సైడ్ నుంచి కౌంటర్ గానే మనకి ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది. పోనీ సాంగ్ రిలీజ్ అయ్యి దాని తర్వాత అదేమైనా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందా, సాంగ్ ఏమైనా కింద పడుతుందా, ఓవర్ హైప్ అంటున్నారా, ఇది ఏమీ లేదు. యునానిమస్ వైబ్ సాంగ్ అంతే. ఇంకా సాంగ్ వింటే ఎవరైనా వైబ్ అవ్వాల్సిందే. అందులోని పవర్ హౌస్ ఇంకా ఐ మీన్ అది ఎలా తయారైందంటే పవర్ హౌస్ ఒక్కొక్కరు ఒక ఎడిక్షన్ లా తయారైంది. జనాలు పిచ్చ పిచ్చగా ఎక్కింది పవర్ హౌస్. అది మామూలుగా ఎక్కలేదు, జనాలు అయితే నార్మల్ గా తోగట్లేదు పవర్ హౌస్ కి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి వార్ 2 అండ్ కూలీ, ఈ రెండిట్లోని హైప్ కానీ ఏమైనా ఎక్కువ ఉన్నాయంటే కూలీకే ఎక్కువ ఉన్నాయి. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. బుకింగ్స్ చూసినా సరే రేపే సినిమా రిలీజ్. నార్మల్గా బుకింగ్స్ కానీ దాని తర్వాత బుక్ మై షో ఇంప్రెషన్స్ కానీ ఏవి చూసినా సరే కూలీ ఈజ్ ఫార్ ఫార్ అవే ఫ్రమ్ వార్ 2. ఇంకోటి ఏంటంటే వార్ 2కి హైప్ అవ్వాల్సింది ఏదంటే మన ఎన్టీఆర్ అనే స్పీచ్ తర్వాత తన కాలర్ రేపి చెప్పాడు చూసారా, దానికి ఫిదా నేను. కాకపోతే లాస్ట్ టైం ఒకటి నమ్మాను దేవరా సినిమాకి, ఎన్టీఆర్ అనే చెప్పాడు
లాస్ట్ 15 నిమిషాలు సూపర్గా ఉంటుంది, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ట్విస్ట్ అది ఇది. కానీ దేవరా వద్దులేండి, దాని గురించి మాట్లాడుకుంటే తక్కువ. బట్ వార్ 2 కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ఆ లెస్ హైప్ పెట్టుకున్న తర్వాత మీకు లెస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ లెస్ ఎక్స్పెక్టేషన్స్ తోటి మీకు సినిమా నార్మల్గా ఉన్నా సరే చాలా నచ్చుతుంది. నిజంగా చెప్తున్నాను, మీరు అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా థియేటర్లోకి వెళ్తున్నారంటే ఆ సినిమాకు ఉన్న అదే అడ్వాంటేజ్, చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయరు సినిమా నుంచి. సినిమా మిమ్మల్ని నార్మల్గా సర్ప్రైజ్ చేసినా సరే మీకు సినిమా చాలా నచ్చుతుంది. కానీ వార్ 2 కొన్ని కూలీ కొన్ని డిసడ్వాంటేజ్ అదే. యునానిమస్ అయిపోయి ఎవరిని చూసినా సరే కూలీ 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 అంటున్నారు కదా, కానీ ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్లో పెట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సినిమా ఎంత బాగున్నా సరే ఇంకొంచెం బాగున్నా అనిపిస్తుంది. అరే ఇంకొంచెం బాగుండొచ్చు రా సినిమా, ఇంకొంచెం బాగుండొచ్చు రా సినిమా. ఇంకొకటి, లోకేష్ కనకరాజ్ సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ నార్మల్గా ఇవ్వడు. ఇంటర్వెల్ బ్యాంగ్ పిచ్చగా ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ కొలాప్స్ అయిపోద్ది, ఒక నార్మల్ కొలాప్స్ అవుతుంది. అది ఈ సినిమా కూడా అలాగే ఉంది. మళ్ళీ సేమ్ ఓల్డ్ రివెంజ్ స్టోరీ అంటే ఇంకా కూలీని కూడా ఎవరు కాపాడలేరు. సో చూద్దాం. కానీ నేనైతే ఫస్ట్ కూలీకి వెళ్తున్నా, దాని తర్వాత వార్ 2 రెండూ చూస్తున్నా. మళ్ళీ మీరు ఈడెవడరా సాంబార్ సినిమా ఈ ముందు చూస్తున్నాడు సాంబార్ గాడు అలా అన్నా పర్లేదు. మీరు అలా మాట్లాడితే వార్ 2 కూడా తెలుగు సినిమా కాదు, హిందీ డబ్బింగ్ సినిమా. ఓకే, అది ఇట్లా ఎన్టీఆర్ అని ఉన్నాడు కదా, ఇంట్లో నాగారు ఉన్నారు. మీరు వద్దులేండి, మళ్ళీ ఎంత చెప్పినా సరే మళ్ళీ మనకైతే రివర్స్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ వీడియో అబౌట్ వార్ 2 అండ్ కూలీ. సో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే మరి, బాయ్.